గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12 అయిన శాంతి పర్వంలో కూడా మనం 59 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 60వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. వైశంపాయన ఉవాచ తతః పునః స గాంగేయం అభివాజ్య పితామహం ప్రాంజలిర్నియతో భూత్వా పర్యపృచ్ఛత్ యుధిష్ఠిరః. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. ఆ తర్వాత పితామహుడికి నమస్కరించి ధర్మరాజు శ్రద్ధతో ఇలా ప్రశ్నించారు. మధ్యలో వైశంపాయనుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటారేమో. అసలు కథ అదే. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్తున్నమే భారతం అంతా. ఎందుకు చెప్తున్నాడు గుర్తుంది కదా. జనమేజయ మహారాజు తన తండ్రి అయిన పరీక్షన్ మహారాజు సర్పం కాటుతోటి, పాము కాటుతో చనిపోయాడని సర్పయాగం చేస్తుంటే ఆస్తికుడనే మహాముని వచ్చి ఆపుతాడు దాన్ని. ఆ సందర్భంగా వ్యాసులు వారు కూడా ఉంటారు అక్కడ. వ్యాసులు వారిని అడుగుతారు, అయ్యా మా పూర్వీకులకి అసలు యుద్ధం ఎలా జరిగింది అంటే వైశంపాయనుడు చెప్తుంటాడు, జనమేజయుడు వింటూ ఉంటాడు. అప్పుడప్పుడు జనమేజయుడు ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటాడనమాట. ఎక్కడి వరకు వచ్చిందంటే కథ శల్య అంపశయ్య మీద ఉన్నాడు భీష్ముడు. ధర్మరాజుకి అధికారం వచ్చింది, పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత అంటే యుద్ధం అంతా అయిపోయింది. ఇంకా ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం రాలేదు, ఇంకా ప్రాణాలు ఎడవలే. అభిషిక్తుడైన తర్వాత, రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత కృష్ణ భగవానుడిని కొన్ని ధర్మ సందేహాలు అడుగుతాడు. ఎందుకు అడగటం సంభవిస్తుందంటే ఆయనకి విరక్తి వస్తుంది, రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అట్లా కాదు నాయన, నీకు భీష్ముడు అన్నీ కూడాను నీ సందేహాలన్నీ తీరుస్తాడు, పద అని అక్కడికి తీసుకెళ్తాడు. రోజు అక్కడికి వెళ్ళటం, వినటం, రావటం. 2 రోజులు గడిచింది. 3వ రోజు అనమాట. కే ధర్మా సర్వవర్ణానాం చాతుర్వర్ణస్య కే పృథక్ చాతుర్వర్ణాశ్రమాణం చ రాజధర్మాస్య కే మతః. ఇప్పటిదాకా ఈ 2 రోజుల నుంచి రాజధర్మాలు చెప్పాడు. ఎవరు? భీష్ముడు, ధర్మరాజు. ఇప్పుడు ఈయన ప్రశ్న ఏంటంటే 4 కులాల వాళ్ళకి అసలు మొట్టమొదట ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటి? రాజధర్మాలన్నీ చెప్పిన తర్వాత అసలు మానవులందరూ ఒకటే కదా, రాజు మానవుడు వేరుగా ఎందుకు ఉంటాడు, రాజును దేవుడిగా ఎందుకు కొలవాలి ప్రజలన్న దానికి నిన్న మొన్న మనం చాలా సుదీర్ఘంగా బ్రహ్మ చెప్పిన 1,00,000 శ్లోకాలు గల నీతి శాస్త్రం నుండి కోట్ చేస్తూ అనేక శ్లోకాలు చెప్తూ ఆయన ఎందుకు రాజు వేరు అనేది చెప్పాడు. ఇవాళ ప్రశ్న ఏంటి ధర్మరాజు అంటే, అయ్యా 4 కులాల వాళ్ళకి, 4 వర్ణాల వాళ్ళకి ఉండే సమాన ధర్మాలు ఏమిటి, తర్వాత వాళ్లకుండే వేరువేరు ధర్మాలు ఏంటి, అందరికీ కలిపి సమానంగా ఉండే ధర్మాలు ఏంటి, వేరువేరుగా ఒక్కొక్కరికి ఉండే ధర్మాలు ఏమిటి, అవి వర్ణ ధర్మాలు. అలానే కాకుండా వాళ్ళ ఆశ్రమ ధర్మాలు కూడా, 4 వర్ణాల వాళ్ళ ఆశ్రమ ధర్మాలు ఏంటి అంటే, ఆశ్రమం అంటే తెలుసు కదా, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఆ ధర్మాలు ఏమిటి? కేన వై వర్ధతే రాష్ట్రం రాజా కేన వివర్ధతే కేన పౌరాశ్చ భృత్యాశ్చ వర్ధంతే భరతర్షభ. దేని చేత రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది,
రాజు దేని చేత వృద్ధి పొందుతాడు, పౌరులు సేవకులు దేనివల్ల వృద్ధి పొందుతారు? ఇవన్నీ ప్రశ్నలు ధర్మరాజు భీష్ముడికి వేసే ప్రశ్నలు. కోశం దండంచ దుర్గంచ సహాయాన్ మంత్రిణస్తదా ఋత్విక్ పురోహితాచార్యాన్ కీదృశాన్ వర్జయేన్ నృప. కోశం అంటే ఏంటి? కోశాగారం, ధనాగారం. తర్వాత దండం, దుర్గం, సహాయకులు, మంత్రులు, ఋత్విక్కులు, పురోహితులు, ఆచార్యులు. వీళ్లలో ఎటువంటి వాళ్ళని రాజు వదిలేయాలి అంటే ఏంటి? వీళ్ళందరూ ఉంటారు, కోశాగారాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు, దండపతులు ఉంటారు, అందరూ ఉంటారు, పురోహితులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఋత్విక్కులు ఉంటారు. వీళ్ళల్లో ఎవరిని నిషేధించాలి అంటే కొంతమంది కొన్ని అధర్మమైన వ్యవహారం ఉంటే వాళ్ళని తొలగించాలి కదా. ఎవరిని తొలగించాలి? మంత్రులు. వాటిలో కేషు విశ్వసితవ్యం స్యాత్ రాజ్ఞా కస్యాచిదాపది కుతో వాత్మా దృఢం రక్ష తన్మే బ్రూహి పితామహం. రాజు ఆపదలో ఉన్నప్పుడు ఆయన ఎవరిని నమ్మాలి? ఇదో ప్రశ్న. ఎవరి నుండి తనను దృఢంగా రక్షించుకుంటూ ఉండాలి? తాత ఇదంతా చెప్పవయ్యా నా ప్రశ్నలకు సమాధానం. భీష్మ ఉవాచ నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వత. మళ్ళీ ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు భీష్ముడు ముందు కృష్ణ భగవానుడికి నమస్కరిస్తున్నాడు. దానికన్నా ముందు ధర్మానికి నమస్కరిస్తున్నాడు. నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే. అంత గొప్పవాడు కూడా సమాధానం చెప్పేటప్పుడు ఒకసారి భగవంతుడిని తలుచుకుంటున్నాడు. అంటే సరిగ్గా నేను చెప్పగలను లేను అన్న భావం అన్నమాట. ఆయన్ని తలుచుకుంటే సరిగ్గా చెప్తాను అని. ఆ తర్వాత బ్రాహ్మణులకు కూడా నమస్కరించి శాశ్వత ధర్మాలను చెప్తాను విను అని. అక్రోధ సత్యవచనం సంవిభాగ క్షమా తథా ప్రజన స్వేషు దారేషు శౌచమద్రోహ ఏవచ ఆర్జవం వృక్షభరణం నవైతే సార్వవర్ణిక బ్రాహ్మణస్య తుయో ధర్మ తంతే వక్ష్యామి కేవలం. సామాన్య ధర్మాలు ముందు అడిగారు కదా. సామాన్య ధర్మాలు అన్ని కులాలకి ఏమిటయ్యా అంటే కోపం లేకుండా ఉండటం, సత్యమే, అబద్ధాలు ఆడకుండా ఉండటం, సత్యమే పలకటం, తర్వాత మనకున్న దాన్ని పంచుకొని అనుభవించటం, తర్వాత క్షమాగుణం కలిగి ఉండటం, తన భార్య యందు సంతానాన్ని పొందటం, శుచిగా ఉండటం, ద్రోహబుద్ధి లేకపోవటం, సేవకులను భరించడం. ఈ 9 రుజు స్వభావం. ఈ 9 కూడా అన్ని వర్ణాల వాళ్ళకి సామాన్య ధర్మాలు. ఇక ఒక్కొక్క వాళ్ళ ధర్మాలు, ప్రత్యేకంగా ధర్మాలు ఉంటాయి కదా, అవి కూడా చెప్తాను విను. బ్రాహ్మణ ధర్మాలు మొదట చెప్తా. దమమేవ మహారాజా ధర్మమాహు పురాతనం స్వాధ్యాయాభ్యసనం చైవ తత్ర కర్మ సమాప్యతే. దమం, శమదమాలు అంటాం కదా. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, మనస్సును నిగ్రహించడం. దమం అంటే పంచేంద్రియాలని నిగ్రహించడం. ఆ ఇంద్రియ నిగ్రహమే దమం అయ్యా. ఈ దమం ఉండాలి బ్రాహ్మణుడికి ముఖ్యంగా. తర్వాత స్వాధ్యాయాభ్యాసం, అభ్యాసనం. ఏమి అభ్యాసనం? స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం. స్వాధ్యాయం అంటే ఏవో చెప్తున్నారు ఈ రోజుల్లో కథలన్నీ, కానీ స్వాధ్యాయం అంటే వేదం చదువుకుండమే స్వాధ్యాయం అంటే. స్వాధ్యాయం చేయడం ఇది అతని కర్మ. ఏమిటి? ఇంద్రియ నిగ్రహం, వేదాధ్యయనం చేయడం ముఖ్యమైన కర్మ. తం చేద్విజముపాగచ్చేత్ వర్తమానం స్వకర్మణి అకుర్వాణాం వికర్మాణి శాంత ప్రజ్ఞాన తర్పితం కుర్వీతాపచ్చ సంతానం అధో దద్యాజ్యేతత్యా
సంవిభజ్య చ భోక్తవ్యం ధనం సద్భిరితీర్యతే. విప్రోచిత కర్మలు చేస్తూ శాంతి జ్ఞాన విజ్ఞానాలతో తృప్తులై ఉన్న బ్రాహ్మణుడికి ఆపత్కర్మ చేయకుండా ధనం లభిస్తే వివాహం చేసుకొని సంతానం పొందాలి. ఆ ధనంతో యజ్ఞమైనా చేయాలి, లేదా సంతానానికి కూడా ఇవ్వచ్చు. విభజించుకొని సజ్జనులతో కలిసి అనుభవించవచ్చు కూడా. అంటే అనాయాచితంగా ధనం వచ్చిందనుకో బ్రాహ్మణుడికి. ఒక్కొక్కళ్ళు ఉంటారు బ్రాహ్మణుడు అంటే సురులు అంటారు కదా, భూమి మీద పుట్టిన దేవతలని. మా మామగారే ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి ఒక కోమటి చెట్టు ఒక ఇల్లు ఇచ్చేశాడు. అట్లా తనకున్నది పంచుకుంటాం. అట్లానే బ్రాహ్మణుడికి వచ్చింది కూడా అనాయాచితంగా ఎవరన్నా అడగకుండా ఇస్తే దాన్ని ఇతరులతో కలిసి అనుభవించవచ్చు. బ్రాహ్మణ ధర్మం చెప్తున్నాడు. అంటే తనొక్కడే కాకుండా ఇతరులతో కూడా కలిసి అనుభవించాలి. అలానే పరినిశ్చిత కార్యస్థు స్వాధ్యాయేనైవ బ్రాహ్మణ కుర్యాదన్యవా కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. బ్రాహ్మణుడు ముఖ్య కార్యం ఏంటంటే వేదాధ్యయనం. దానితోనే అతను కృతకృత్యుడవుతాడు. క్షత్రియస్యాపి యో ధర్మః తంతే వక్ష్యామి భారత దజ్జాద్రాజన్నయా చేత యజేత నచ యాజయేత్. ఇక క్షత్రియ ధర్మం కూడా చెప్తాను విను. క్షత్రియుడు ముఖ్యమైన గుణం, మొదటి గుణం దానం ఉండాలి. ఆయన నిలబడ్డాడు చూసావా బాలా? ఎందుకు నిలబడ్డాడు విఠల్ రెడ్డి? ఆయన దండ తెచ్చాడు, దండేసి హారతివు. నేను పురాణం చెప్తున్నాను, నువ్వు చేయాలని చెప్పి కూర్చున్నా. నేను క్షత్రియుడి ధర్మం, మొట్టమొదటి ధర్మం ఏంటంటే దానం చేయటం. ఎప్పుడు క్షత్రియుడు యాచింపకూడదు, ఎవరిని కూడాను యాచన అంటే అడుక్కోకూడదు. యజ్ఞం చెయ్యాలి తప్పనిసరిగా, కానీ తాను చేయించకూడదు ఇతరుల చేత. తను చెయ్యాలి. అంటే ఏంటి? చేసేవది వేరే వాళ్ళకి విధించారు. ఎవరికి? బ్రాహ్మణులకి. చేయించేది బ్రాహ్మణుడు, చేయాల్సింది రాజు. అదేనమాట. నాధ్యాపయేదధీత ప్రజాశ్చ పరిపాలయేత్ నిశ్చేజ్యుక్తో దస్యువధే రణే కుర్వాత్ పరాక్రమం. అలానే క్షత్రియుడు వేదం చదువుకోవాలి, కానీ వేదం చెప్పకూడదు. క్షత్రియుడు కూడా వేదాన్ని చదువుకోవాలి, కానీ చెప్పకూడదు. ఎవరు? ప్రజలను పాలించాలి. దొంగల్ని ఎప్పుడూ వధిస్తూ ఉండాలి. ప్రజారక్షణమే కదా కర్తవ్యం. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము దొంగిలించుకోకపోతే ఇంకా రాదెందుకు కదా. అది దొంగల్ని వధించడంలో ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో బహిరంగంగానే తల తీసేయటమే దొంగతనం. అక్కడ ఏం పెట్టినా పోదు. నేను చూసా, దుబాయ్లో ఉంది ఆ సిస్టమ్. మనం తలుపులు తెరిచినా ఎవ్వడు ఏమి ఒక్క వస్తువు కూడా ముట్టడు. ఎందుకు? శిక్ష శాస్త్రంలో చెప్పారు, అది వధించి పారేయమన్నారు అన్నమాట. ఇక్కడ చదువుకుంటున్నాం కదా మనం. అది యుద్ధంలో పరాక్రమం చూపించాలి రాజు. ఏ తు క్రతు భిరీజానా శృతవంతస్య భూమిప ఏవాకవజేతారహతయేషాం లోకచిత్తమా. ఉత్తమమైన రాజులు ఎవరయ్యా అంటే వేదం చదువుకోవాలి, వాళ్ళు యజ్ఞాలు చెయ్యాలి, యుద్ధాలు గెలవాలి. వీడు ఉత్తమమైన రాజు అంటే. అభిక్షితేన దేహేన సమరాజ్యో నివర్తతే క్షత్రియో నాశ్చ తత్కర్మ ప్రశంసంతి పురావిదః. ఎప్పుడు కూడా క్షత్రియుడు దెబ్బతిని వెనక్కి తిరగకూడదు. యుద్ధంలో చావనైనా చావాలి,
చస్తే స్వర్గం లభిస్తుంది వాడికి, అంతేగాని వెనుదిరిగి రాకూడదు. ఏవం హి క్షత్రబంధూనాం మార్గమాహు ప్రధానతః నాస్య కృత్యతమం కించిద్ అన్యద్దస్యు నిబర్హణాత్ దానమచ్చయనం యజ్ఞః రాజ్ఞాం క్షేమో విధీయతే తస్మాద్ రాజ్ఞా విశేషేణ యోద్ధవ్యం ధర్మమీప్సిత. దొంగలను అణిచివేయటం కన్నా రాజులకు ఉత్తమ కార్యం మరొకటి లేదు. మళ్ళీ చెప్తున్నాడు రెండోసారి. ఇప్పుడు క్షణక్షణం దొంగల భయంతో బతుకుతాం మనం. రాజ్యపాలనలో ముఖ్య కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి, అప్పుడేమో రాజు, అంతే, తేడా ఏం లేదు, పేరు మార్పు. రాజరికం లేకపోయినా పాలన అదే కదా. దానం, అధ్యయనం, యజ్ఞం ఇవన్నీ రాజుకు క్షేమం కలిగించేవే అయినప్పటికీ ధర్మాన్ని కాంక్షించే రాజు ఎప్పుడు కూడా శత్రువుని నిశ్శేషం చేసుకోవాలి. పైకెత్తు చాలు, ఫ్యాన్ ఉంది. స్వేషు ధర్మేష్వస్థాప్య ప్రజా సర్వా మహీపతి ధర్మేణ సర్వకృత్యాన్ని సమనిష్టాన్ని కారయేత్. రాజు ప్రజలందరినీ కూడా వారి వారి ధర్మాల్లో నిలపాలి. తర్వాత ధర్మంతో శాంతిపూర్వకంగా అన్ని పనులు కూడాను చేయించాలి. పరినిశ్చిత కార్యస్తు నృపతి పరిపాలనాత్ కుర్యాదన్యన్నవా కుర్యాత్ ఐంద్రో రాజన్య ఉచ్యతే. రాజును ఇంద్రుడు అంటారు. ఎందుకయ్యా అంటే చక్కని పరిపాలన అందిస్తాడు కాబట్టి. వైశ్యస్యాపి యో ధర్మ తంతే వక్షామి శాశ్వతం దానమచ్చయనం యజ్ఞ శౌచేన ధన సంచయ. ఇక వైశ్యుల ధర్మం చెప్తాను విను. వాళ్ళకి శాశ్వత ధర్మాలు ఏమిటయ్యా అంటే వాళ్ళకు కూడా మొట్టమొదటి దానం చేయటమే, అధ్యయనం చేయటం, వేదాధ్యయనం చేయటం, యజ్ఞం చేయటం, ధర్మంగా సంపాదించడం. ఎంత లాభం తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఇవి పితృవత్పాలయేద్వైశ్య యుక్త సర్వాన్ పశునిహ వికర్మ తద్భవేత్ అన్యత్ కర్మయత్స సమాచరత్. అలానే చాలా శ్రద్ధతో పశువులన్నింటినీ కూడా తండ్రిలాగా రక్షించాలి వైశ్యులు. రక్షయా సహితేషాం వై మహత్ సుఖమవాప్నుయాత్ ప్రజాపతిర్హి వైశ్యాయ సృష్ట్వా పరిదదౌ పశున్. వైశ్యుడు పశురక్షణ వల్ల పరమ సుఖం పొందుతాడు. ఎందుకంటే ప్రజాపతి పశువులను సృష్టించి ఎవరికయ్యా ఇచ్చాడంటే వైశ్యులకే ఇచ్చాడు. బ్రాహ్మణాయ చ రాజ్ఞే చ సర్వాః పరిదదే ప్రజా తస్య వృత్తిం ప్రవక్ష్యామి యచ్చ తస్యోపజీవనం. బ్రాహ్మణులకి, రాజుకి ప్రజల్ని అప్పచెప్తే వైశ్యుడికి పశువుల్ని అప్పచెప్పాడు. ఎవరు? ప్రజాపతి, సృష్టికర్త. ఇంకా అతని వృత్తిని, జీవన విధానాన్ని కూడా చెప్తాను విను. షణ్ణామేకం పిబిద్ధేనుం శతాశ్చ మిథునం హరే లబ్ధాశ్చ సప్తమం భాగం తథా శృంగే కలాంకురే. 6 ఆవుల్ని గనక రక్షిస్తుంటే 1 ఆవు పాలు వైశ్యుడు జీతంగా తీసుకోవచ్చు. 100 ఆవుల్ని రక్షిస్తుంటే 1 ఆవుని, 1 ఎద్దుని జీతంగా తీసుకోవచ్చు. ఎద్దు కొమ్ముల వ్యాపారంలో 7వ భాగము, గిట్టల వ్యాపారంలో 16వ భాగము గ్రహించవచ్చు. సంజ్ఞానాం సర్వబీజానాం ఏషా సాంవత్సరీ భృతి సచ వైశ్యస్య కామస్య నరక్షేయం పశునితి. అలానే అన్ని ధాన్యాల పంటల్లో కూడా 7వ భాగమే సంవత్సరానికి జీతంగా తీసుకోవాలి. నేను పశువులను రక్షించను
అని ఎప్పుడూ కూడా వైశ్యుడు చెప్పకూడదు. వైశ్యే చేచ్చతి నాణ్యేన రక్షితవ్య కథంచన శూద్రాశ్చాపి యో ధర్మ తంతే వక్షామి భారత. ఇక శూద్రుని ధర్మం కూడా చెప్తాను విను. ప్రజాపతిర్హి వర్ణానాం దానం శూద్రమకల్పయేత్ తస్మాత్ శూద్రస్య వర్ణానాం పరిచార్య విధీయతే. ప్రజాపతి అన్ని వర్ణాలకి దాసుడిగా శూద్రుణ్ణి కల్పించాడు. అంచేత శూద్రుడికి ఇతర వర్ణాల వారి యొక్క పరిచర్యయే విధింపబడింది. తేషాం శుశ్రూషణాచ్చైవ మహత్సుఖమవాప్నుయాత్ శూద్ర ఏతాన్ పరిచరేత్ త్రీన్ వర్ణాన్ అనుపూర్వశః. శూద్రుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి పరిచర్య చేయాలి. వారి శుశ్రూషణం వల్ల అతడు ఎంతో సుఖం పొందుతాడు. సంచయాంశ నకుర్వీత జాతు శూద్ర కథంచన పాపీయాన్ హి ధనం లబ్ధ్వా వసే కుర్యాత్ గరీయస. శూద్రుడు ఎప్పుడూ కూడా ధనాన్ని కూడబెట్టకూడదు. అలా కూడబెడితే పాపాన్ని మూట కట్టుకుంటాడని చెప్పబడింది. ఇక్కడ చివరకు అది ధనవంతుల పాలైపోతుంది. రాజ్ఞావా సమనుజ్ఞాతః కామం కుర్వీత ధార్మికః తస్య వృత్తిం ప్రవక్ష్యామి యచ్చ తస్యోపజీవనం. రాజు యొక్క అనుజ్ఞ పొంది శూద్రుడు తనకిష్టమైన ధార్మిక కార్యం చేయవచ్చు. ఇక అతని వృత్తిని జీవన విధానాన్ని కూడా చెప్తాను విను. అవశ్యం భరణీయో హి వర్ణానాం శూద్ర ఉచ్యతే ఛత్రం వేష్ట నమౌ శీరం ఉపానద్వ్యజనాని చ యాతయామాని దేయాని శూద్రాయ పరిచారణే. మిగిలిన వర్ణాలు వారు ఉన్నారే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, వీళ్ళు శూద్రుల్ని భరించాలి. వాళ్ళకి గొడుగు, తలపాగా, ఆసనం, చెప్పులు, విసనకర్రలు ఇవన్నీ కూడా తాము వాడుకునేవి వాళ్ళకి ఇవ్వాలి. అధార్యాని విశీర్ణాని వసనాని ద్విజాతిభి శూద్రాయైవ ప్రదేయాని తస్య ధర్మధనం హి తత్. తాము ధరించిన వస్త్రాల్ని వాళ్ళు, ఆ వర్ణాల వాళ్ళు శూద్రులకు ఇవ్వాలి. అది శూద్రుడికి వచ్చే ధర్మధనం. ఎంచ కంచిత్ విజాతీనాం శూద్ర శుశ్రూషురా వ్రజేత్.